పిల్లలు, మీకు ఒక మంచి కథ చెప్పాలి. ఈ కథ ఎవరు చెప్పారో తెలుసా? యేసయ్య చెప్పాడమ్మా. అవును, యేసయ్య మనకు ప్రేమ, దయ గురించి నేర్పడానికి చెప్పిన ఒక అద్భుతమైన కథ ఇది. ఈ కథ పేరేమో తెలుసా మీకు? మంచి సమరయ్యుడు. ఏం పేరు? మంచి సమరయ్యుడు. కథలోకి వెళ్దామా ఇప్పుడు? యెరూషలేము నుండి యెరికోకు ఒక మనిషి ప్రయాణం చేస్తూ ఉన్నాడనమాట. అతడు నెమ్మదిగా వెళ్తూ, దేవుడా, నా ప్రయాణము సురక్షితంగా జరగాలని ప్రార్థిస్తూ వెళ్తున్నాడు. ఆ మార్గము చాలా ప్రమాదకరమైనది, కానీ ఆ మనిషి ధైర్యంగా ముందుకు వెళ్తూ ఉన్నాడనమాట. ఆ ప్రాంతం అంతా కూడా చాలా నిశ్శబ్దంగా ఉంది, కానీ అతడు ధైర్యంగా దేవుడు నా వెంట ఉన్నాడు అని ప్రయాణిస్తూ ఉన్నాడు. అప్పుడు అకస్మాత్తుగా దొంగలు వస్తారు. ఇదిగో, అతడు ఒంటరిగా వెళ్తున్నాడు అంటే ఇంకొక దొంగ వచ్చి పట్టుకో, అతని దగ్గర ఉన్నటువంటి డబ్బంతా తీసుకుందామని అతన్ని కొట్టి గాయపరిచేసి తన దగ్గర ఉన్నటువంటి డబ్బంతా కూడా ఆ దొంగలు తీసుకొని వెళ్ళిపోతారు. ఆ మార్గ మధ్యంలో ఒక యాజకుడు వస్తాడు. అతడు చూసి అయ్యో గాయపడ్డాడే అనుకుంటాడే, కానీ ఏ విధమైనటువంటి సహాయం చేయకుండా వెళ్ళిపోతాడన్నమాట. యాజకుడు కూడా సహాయం అతనికి చేయలేదు. అదే మార్గ మధ్యంలో ఒక లేవీడు వస్తాడు. అతడు కూడా చూసి బాధగా ఉంది అనుకునేసి కూడా ఎటువంటి సహాయము చేయకుండా ఆ లేవీడు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట. అదే మార్గ మధ్యంలో ఒక సమరయుడు వస్తాడు. అతన్ని చూసి అయ్యో, ఎంత గాయపడ్డావు, భయపడకండి, నేను మీకు సహాయం చేస్తానని చెప్పి ఆయన గాయాలకన్నిటి కూడా కట్టుగడతాడు. ఆ సమరయుడు తన యొక్క గాడిద మీద అతన్ని ఎక్కించుకొని అక్కడ దగ్గరున్నటువంటి ఒక సత్రానికి తీసుకొని వెళ్తాడు. ఆ సమరయుడు అక్కడున్న సత్రపు యజమానితో, ఇతన్ని దయచేసి చూసుకోండి, ఇంకా ఎంత ఖర్చు అయితేను నేను తిరిగి వచ్చేటప్పుడు నేను మీకు చెల్లిస్తానని చెప్పి ఆ సత్రపు యజమాని దగ్గర అతన్ని అప్పగించి వెళ్తాడు. అందుకే పిల్లలు, బైబిల్ గ్రంథంలో ఒక వాక్యం ఉంది తెలుసా? లూకా సువార్త 10వ అధ్యాయము 27వ వచనంలో, నీ పొరుగువానిని నీవు ప్రేమించుకున్నట్లు ప్రేమించుము. అంటే మనం ఎదుటి వాళ్ళకి మనం సహాయం చేయాలి. ఎవరైతే కష్టంలో ఉన్నారో వాళ్ళకి మనము సహాయం చేసి ఎదుటి వాళ్ళతో మనము ప్రేమగా మెలగాలి. ఇదే దేవుడు చెప్తున్నాడు. నేను తెలుసుకున్నారు కదా నాన్న మంచి సమరయుడు కథ? సమరయుడు మంచివాడు, సహాయం చేశాడు, ప్రేమతో దయతో గాయమంటాడు, ప్రేమతో దయతో గాయమంటాడు, దారిలో పడిన వారికి చెయ్యి అందించాడు, దారిలో పడిన వారికి చెయ్యి అందించాడు. యేసు చెప్పిన మాటను మనము పాటిద్దాం, యేసు చెప్పిన మాటను మనము పాటిద్దాం, యేసు చెప్పిన మాటను మనము పాటిద్దాం.